గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ యాస్ తెలుగు అమ్మాయి. మీ అందరు చాలా బాగున్నారు అనుకుంటున్నాను. మేమైతే చాలా చాలా బాగున్నామండి. యాక్చువల్లీ ఈ వీడియో దేనికోసం అంటే మేము మా డాగ్స్కి ఏం కుక్ చేసి పెడతాము సండే సండే. ఇది జస్ట్ సండే వీడియో మాత్రమే. మేము సిటీలో ఉంటాం యాక్చువల్లీ. అండ్ సాటర్డే సండే, ఎవ్రీ సాటర్డే సండే ఊరు వెళ్తూ ఉంటాము. అండ్ మేము ఈ సాటర్డే సండే ఊరు వెళ్ళినప్పుడు మా డాగ్స్ని మా మామయ్య గారు ఎలా చూసుకున్నారు, వాటికి ఏం కుక్ చేసి పెట్టారు, మేము వాటితో టైం ఎలా స్పెండ్ చేస్తామో అవన్నీ మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది. అందుకే ఈ వీడియో చేస్తున్నాం గైస్. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే మామయ్య చికెన్ తీసుకొచ్చారు. అండ్ ఆ చికెన్ దాంట్లో అన్ని కరివేపాకు అన్నీ వేసి కలిపి పెట్టి బాయిలింగ్కి పెట్టాం. చూసారా వాళ్ళన్నీ ఎట్లా ఆ స్మెల్కి అక్కడక్కడే ఉంటున్నాయి. అవన్నీ డాగ్స్ అనేసి అక్కడక్కడే తిరుగుతున్నాయి. అండ్ ఇది అయిపోయిన తర్వాత కాసేపు రుద్రగాడు, భైరవ ఇద్దరితోటి యాక్చువల్లీ నాకు శివుడు అంటే చాలా ఇష్టం. సో నేను అట్లా ఉండాలనేసి ఒకదానికి భైరవ, ఒకదానికి రుద్ర అని పెట్టుకున్నా. ఇవి 2 మంత్స్ అవుతుంది. 2 మంత్స్ బేబీస్ ఇవి రెండు. ఇంట్లోనే ఉంటాయి మ్యాక్సిమం ఇవి రెండు. వీళ్ళతో చాలా అంటే చాలా టైం స్పెండ్ చేసాం. మేము ఊరు వెళ్తున్నాం అంటే మెయిన్ రీజన్ వచ్చేసి అత్తమ్మ మావయ్య వాళ్ళు, దాని తర్వాత వీళ్ళే ఉంటారన్నమాట. రుద్ర, భైరవ అండ్ డాగ్స్ అన్నీ కొంచెం పెద్దగా అయిపోయినాయి. ఇవి రెండు కొంచెం చిన్నగా ఉండడం వల్ల ఎక్కువ ఆడనమాట. ఇంకా ఇంట్లోనే ఉంటాయి మా సోఫాస్ పైననే ఇట్లా. సో ఇంకా చాలా ఇష్టం మాకు వీటితో టైం స్పెండ్ చేయాలంటే. ఇంకా కాసేపు నాతోటి, కాసేపు మావయ్య టీవీ చూస్తుంటే మావయ్య వెనక కూర్చొని పడుకున్నాయి సోఫా పైన. ఇంకా అంతే, ఇంకా ఇంట్లోనే ఉంటాయి, చాలా టైం స్పెండ్ చేస్తాయి. సో మీకు డాగ్స్ అంటే నాకు తెలిసి చాలామందికి ఇష్టం ఉంటుంది. బట్ అది ఎలా అంటే మనం పర్చేస్ చేసుకొని మనం కొనుక్కున్న డాగ్స్ అయితే చాలా ఇష్టంగా ఉంచుకుంటారు, ఇంట్లోకి రానిచ్చుకుంటారు. స్ట్రీట్ డాగ్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు అయినో. బట్ ఈ సమ్మర్లో స్ట్రీట్ డాగ్స్కి కూడా ఫుడ్, షెల్టర్ అవసరం కదండి. పాపం వాళ్ళకి ఏం తెలియదు కదా. మీకు వీలైనంత వరకు మీ ఇంటి చుట్టుపక్కల ఎక్కడైనా స్ట్రీట్ డాగ్స్ కనిపిస్తే వాటర్ పెట్టండి, రైస్ పెట్టండి, మీకు అవైలబుల్లో ఏదో ఉంటే అది వాళ్ళకి పెట్టండి. వాళ్ళు కూడా బ్రతకాలి కదా. వాళ్ళకి ఏం తెలియదు కదా పాపం. సో నా ఒపీనియన్ అయితే ఇది. మేమైతే ఎవ్రీడే వాటర్ అన్నీ చేపిస్తాము. సో ఈ వీడియోలో ఇక్కడ మా రుద్రగారిని కోసేపు, డాగ్స్ అన్నిటిని కోసేపు ఇట్లా స్విమ్మింగ్ చేయించినాము. ఆ వాటర్లో చల్లగా ఉంటుంది కదా వాళ్ళకనేసి. సో రుద్ర అయితే ఇట్లా హ్యాపీగా ఆడుకుంటున్నాడు దాంట్లో స్విమ్మింగ్ చేసినట్టు. మా సార్కి అయితే ఇంకా చాలా ఇష్టం వాటికి స్నానం చేయించాలి, వాటితో టైం స్పెండ్ చేయాలని ఆయనకి ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచో 10-11 ఇయర్స్ నుంచి వాళ్ళు డాగ్స్ని ఉన్నారు కదా. వాళ్ళకి ఎక్కువ ఇష్టం అనమాట. సో నేను రీసెంట్గా మ్యారేజ్ అయ్యి వెళ్ళినా కాబట్టి సో నాకంతా ఇప్పుడిప్పుడు అలవాటు అవుతుంది డాగ్స్ అన్నీ. ఇప్పుడు కూడా నన్ను గుర్తుపడతాయి. మేము ఇంటికి వెళ్ళగానే గేట్ ఓపెన్ చేస్తాం కదా, అన్నీ ఉరికొచ్చేసి మా పైనకి వచ్చేసి ఇట్లా మురుగుతూ ఉంటాయి అన్నమాట. అంటే మిస్ అయినాము అన్న ఫీలింగ్లో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా మా సార్ మేము సిటీ నుంచి వెళ్ళేటప్పుడే బన్స్, బ్రెడ్స్ అవన్నీ తీసుకెళ్తాం వాటి కోసము కంపల్సరీ. ఇంకా మా సార్ అన్నిటినీ కూర్చోబెట్టుకొని ఇట్లా వాటికి తినిపిస్తూ ఉంటారు. మేమనే ఆయన ఒక్కడనే కాదు, అందరము అత్తమ్మ, మావయ్య, నేను ఎవరమున్నా సరే, మా ఇంట్లో హెల్పర్ ఉంటుంది ఆ అక్క అయినా సరే, ఎవరైనా సరే ఇంకా ఏదో ఒకటి పెడుతూనే ఉంటాం అన్నమాట వాటికి తినడానికి. బ్రెడ్, లేకపోతే అప్పుడప్పుడు తీసుకెళ్ళి పెరుగు కలిపి మావయ్య దాంట్లో పోసి పెడతా ఉంటాడు అనమాట. సో ఇట్లా ఇంకా ఒక్క దగ్గర ఉంటే ఇట్లా గొడవ పడతాయి అనేసి మా మావయ్య దూరం దూరం ప్లేట్స్ అన్నీ పెట్టి ఒక 30 ప్లేట్స్ దాకా మా సైడ్కి, మా కాంపౌండ్ వాళ్ళ సైడ్కి మొత్తం ప్లేస్ ఉంటుంది. అక్కడ దూరం 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 ప్లేట్స్ అన్నీ పెట్టి దాంట్లో వేసుకుంటూ వస్తారనమాట మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ ఇట్లా అనమాట. ఇంకా హ్యాపీగా ఈవినింగ్ టైంలో బయట కూర్చుంటాం మేమందరము. నేను, అత్తమ్మ, మావయ్య, ఆ అక్క, మా సార్ అందరం బయట కూర్చుంటాం కదా. ఇంక ఇట్లా కుక్కలను అన్నీ, మా డాగ్స్ అన్నీ ఇట్లా పెట్టుకొని వాటితో ఆడుకుంటూ వీడియో తీసుకుంటూ కూర్చుంటాము. ఈ వీడియోలో మేమేమి మిమ్మల్ని చూడాలి, మీరు ఇలాగే ఉండాలని కాదండి. బట్ మన వల్ల ఒక్కరికైనా స్ట్రీట్ డాగ్స్ని చూసుకోవాలి, వాటికి ఫీడ్ చేయాలని అనిపిస్తుంది అనే ఒకే ఒక విషయంతో మేము ఈ వీడియోస్ చేస్తున్నాము. అండ్ మేము మా వీడియోస్కి అయితే చాలా వ్యూస్ వస్తున్నాయి. 3000-4000 అట్లా వ్యూస్ వస్తున్నాయి. బట్ సబ్స్క్రైబ్ అయితే ఎవరు చేసుకోవట్లేరు. వీ డోంట్ నో అసలు రీజన్ ఏంటి అనేసి. లైక్
ఏం కంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తారో జనాలు మనకు తెలీదు కదా. సో మా కంటెంట్ అయితే ఇది మాత్రమే. ఈ పేజ్ మేము ఓపెన్ చేసుకుంది, ఈ ఛానల్ తీసుకుంది మేము మెయిన్లీ లైక్ డాగ్స్ని మేము ఎలా చూసుకుంటున్నాము దాని గురించి, అండ్ మా మావయ్య గారు ఎలా ఉంటున్నారు, ఆయన ఏం ఫుడ్ పెడతారు వాటికి, ఇవన్నీ చూపించడానికి అండ్ మా డైలీ లైఫ్ చూపించడానికి. సో ఇది అందరికీ నచ్చాలని రూల్ లేదు, కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. సో మా కంటెంట్ అయితే ఇది గైస్. లైక్ మీకు ఒకవేళ ట్రూగా మా సర్వీస్ నచ్చి ఉంటే, లైక్ మేము మా డైలీ లైఫ్ నచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదంటే దట్స్ యువర్ ఒపీనియన్. అది అందరికీ నచ్చాలని లేదు. సో ఇదన్నమాట, మేము డే మొత్తం వీళ్ళతో ఇట్లా టైం స్పెండ్ చేస్తూనే ఉంటాము. అండ్ తర్వాతకి ఇంకా మామయ్య వచ్చినారు. ఇది వాళ్ళ కోసం మేము వండుతాం కదా రైస్, సపరేట్గా మేము మాకు బయట మేము లోపల కుక్ చేసుకుంటాం గ్యాస్ పైన, బయట మాకు అది పొయ్యి ఉంటుంది కదా ఊర్లలో, అట్లా వేయించుకున్నాము. అక్కడ మార్నింగ్ లేవగానే మావయ్య వాటికి రైస్ కలిపి పెట్టేస్తారు. రైస్ కర్రీస్ కూడా దానిపైనే వేసేస్తాము వాళ్ళ కోసము. ఇది వాటి కోసమే కర్రీ. సో ఇక అయిపోయింది, తీసుకొచ్చి ఈవినింగ్ నాన్ వెజ్ పెట్టినాము. మార్నింగ్ ఆఫ్టర్నూన్ నార్మల్ రైస్ వేరే కర్రీస్ పెట్టినాము, ఇంకా ఈవినింగ్ టైంలో పెట్టినాము. ఇంకా అత్తమ్మ ఇక్కడ ఇంకా ఆమె తినేది సగం, మా అత్తమ్మ లైక్ ఆమె తినే దాంట్లో 50% వాళ్ళకి పెడుతూనే ఉంటుంది పక్కన నుంచి. ఇది గైస్ లైక్ మా వీడియో. ఇంకా నైట్ వరకు ఇట్లా తినుకుంటా వాళ్ళ అత్తమ్మ వాళ్ళకి కూడా కొంచెం వేసుకుంటా ఆమె మెల్లగా తింటూ ఉంటుంది అన్నమాట. సో ఇలా ఉంటుంది మా లైఫ్ స్టైల్. లైక్ మీకు నిజంగా నచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే దట్స్ యువర్ ఒపీనియన్ గైస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇన్ని డేస్ నుంచి లైక్ ఒక 10-15 డేస్ అవుతుంది మేము ఛానల్ ఓపెన్ చేసి. లైక్ 140 సబ్స్క్రైబ్ చేసుకున్నారు, 140 మెంబర్స్. అండ్ డైలీ బేసిస్ మీద చాలామంది లైక్స్ చేసి ఉంటారు. చాలా థ్యాంక్ యూ చేసే వాళ్ళందరికీ. దిస్ ఈజ్ ఫర్ ద వీడియో గైస్. లైక్ ఇది మా ఇంటి దగ్గరనే అండ్ డాగ్స్ అన్నీ మావయ్య కర్రీ కలుపుతున్నారు, లైక్ వాళ్ళ కోసం తీసుకొచ్చింది. అండ్ తీసుకొచ్చి అది ఇంకా డాగ్స్ ఏంటంటే లైక్ మా అమ్మాయికి చాలా అటాచ్ అనమాట. ఆయన మా మామయ్య ఈ డాగ్స్ కోసం అనేసి ఏ ఊరికి కూడా వెళ్ళరు, ఫంక్షన్స్కి కూడా వెళ్ళరు, వాటిని చూసుకోవాల్సి వస్తుంది అనేసి. చాలా అంటే చాలా బాగా చూసుకుంటారు, చిన్నపిల్లలాగా చూసుకుంటారు వాళ్ళని. అండ్ ఇంత చిన్నగా కొంచెం నీరసంగా ఏమన్నా డాగ్స్ ఏమన్నా అనిపిస్తే తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసి వాటికి ఇంజెక్షన్స్ ఇప్పించి మెడిసిన్స్ తీసుకొస్తుంటారు. అండ్ మా ఊర్లో ఉన్న వెటర్నరీ డాక్టర్ కూడా చాలా సపోర్టివ్గా ఉంటారు మాకు. లైక్ మేము ఎప్పుడు కాల్ చేసినా అవైలబుల్లో ఉండడము, మా డాగ్స్ని మంచిగా చూసుకోవడము. స్ట్రీట్ డాగే కదా మాకెందుకు అన్నట్టు అట్లా అస్సలు బిహేవ్ చేయరు, చాలా బాగా చూసుకుంటారు. ఇన్ఫ్యాక్ట్ ఇంకా వీక్లీ ఒకసారైనా కాల్ చేసి అన్ని డాగ్స్ మంచిగా ఉన్నాయా, ఏమైనా అవసరం ఉందా అని అడుగుతూ ఉంటారు మావయ్యని. సో చాలా వీఆర్ బ్లెస్డ్ అనమాట. ఆ విషయానికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే అసలు మా మావయ్యకి అసలు అలుపు అనేది ఉండదా, అసలు ఇంత పేషెన్స్ ఎట్లా వస్తుంది, వాళ్ళని చూసుకోవాలి, వాటికి ఫుడ్ పెట్టాలి అని ఎంత ఆలోచన ఎట్లా వస్తుంది అనిపించింది నాకైతే. కొత్తగా ఇంటికి వెళ్ళినప్పుడు నాకు చాలా చిరాకు వచ్చేది కుక్కలను చూస్తే, ఎందుకు మొత్తం ఇంట్లోకి వచ్చేస్తున్నాయి, వాటిది సలైవ మొత్తము ఇంట్లో పడుతుంది, దానిపైన ఉన్న ఫర్ మొత్తం ఇంట్లో పడిపోతుంది అని చాలా చిరాకు వస్తుండేది అనమాట. అసలు నేనైతే దగ్గరికి రానియకపోయేదాన్ని. మా మామయ్య వాళ్ళు పడతారు ఆబ్వియస్లీ, ఎవరికైనా బాధ ఉంటుంది కదా. సో అట్లా అనిపించేది, నేనేమో అసలు దగ్గరికి రానియకపోయేదాన్ని. మెల్లమెల్లగా ఆ డాగ్స్ చేసే క్యూట్గా నా దగ్గరికి వచ్చేసి, నేను ఎవరో తెలియకపోయినా నా దగ్గరికి వచ్చేసి నాతో ఆడుకోవడానికి ట్రై చేయడం ఇట్లా చేస్తుండే అనమాట. సో అప్పుడు అనిపించింది పాపం అసలు వాళ్ళకి ఏం తెలుసా నేను అట్లా చిరాకు పడ్డానికి. మనుషులే ఈ మధ్య అంత విశ్వాసంగా ఉండట్లేరు. అవి నేను ఎవరో తెలియకపోయినా నన్ను ఒక 3-4 డేస్ ఇంట్లో చూసి నాతో ఆడుకోవడానికి అంత ప్రేమ చూపిస్తున్నాయి, నేనెందుకు ఇట్లా బిహేవ్ చేయడం అనేసి. సో నేను కూడా ఇంకా వాళ్ళతో చాలా అంటే చాలా కనెక్ట్ అయిపోయాను. నాకు కూడా మేము సిటీలో ఉంటాము, సార్ హైకోర్టులో లాయర్ కదా. సో ఆయన కొంచెం బిజీ ఉండడం వల్ల మేము హైదరాబాద్లో ఉంటాము, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాబట్టి. సో సాటర్డే సండే ఇద్దరికి ఆఫ్ ఉంటుంది. సో సాటర్డే సండే ఇమీడియట్గా వెళ్ళిపోతాము. ఇది గైస్ మా వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. బాయ్ గైస్, హ్యావ్ ఎ గుడ్ డే.